బాగున్నారా అందరూను? అందరూ బాగున్నారా? అయితే ఒకసారి అందరూ ఇలా రండి, నా దగ్గరికి రండి. ఇక్కడ చూడండి, చిత్రాన్ని పరిశీలించండి. అందరూను చూస్తున్నారా? ఇందులో ఏం కనిపిస్తున్నాయి మీకు? దోమలు. ఇంకా మాట్లాడాలి, అన్ని చెప్పాలి. చిత్రంలో ఏంటేంటి ఉన్నాయో అన్ని. ఇల్లులు ఉన్నాయి, ఇంకా పిల్లలు ఉన్నారు, ఇంకా పువ్వులు ఉన్నాయి, ఇంకా ఏమున్నాయి చెప్పండి? ఇంకా ఏమున్నాయి? మట్టి, ఇంకా చెట్లు. ఇవన్నీ మీ ఇంటి దగ్గర కూడా ఉన్నాయా? ఇవేంటివి? ఇది కాదు, జాగ్రత్తగా చూడండి. ఇదేంటో చెప్పండి. దోమ. వెరీ గుడ్. ఇదేంటిది? దోమ. ఇవేంటివి? ఈగలు. ఇవి ఎప్పుడైనా మీరు చూసారా? దోమలు, ఈగలు ఎక్కడ చూసారు? ఇంటి దగ్గర. అదే ఇంటి దగ్గర ఎక్కడ ఉండడం చూసారు వాటిని? ఫ్యాన్ అయిపోతే కరుస్తున్నాయా? అంటే మన ఇంటి చుట్టూనేనా ఇవన్నీ ఉంటున్నాయి? దోమలు అయితే ఎక్కడ ఉంటాయో చెప్పండి. దోమలు ఎక్కడ ఉంటాయి? వింటుందా? అందులో దోమలు కనిపిస్తున్నాయా మీకు? అక్కడ ఉన్న దోమలే మీ దగ్గరికి వస్తాయి. ఈగలు కూడా మన దగ్గర, మన ఇంటి చుట్టూ చెత్త చెదారం ఉన్నదనుకోండి, ఆ ఈగలు వచ్చి అక్కడ వాలి అక్కడి నుంచి మన ఇంటికి వస్తాయి అన్నమాట. ఇవి రెండు కూడా చెత్త మీద, మురుగు కాలువల్లోని ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మీకు తెలిసాయా బాగా? ఓకే, ఇప్పుడు మనందరం ఇల్లు గురించి, ఈగ గురించి గేయం నేర్చుకుందామా? ఓకే, చెప్పిన తర్వాత మీరు చెప్పాలి, సరేనా? చెప్పండి. ఈగ ఈగ వెళ్ళిపో, ఇల్లు విడిచి వెళ్ళిపో, శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా. దోమ దోమ వెళ్ళిపో, దూరంగా వెళ్ళిపో, మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడను పో. ఓకే, బాగుందా గేము? ఇప్పుడు ఒకసారి మళ్ళీ అందరు ఇక్కడికి రండి. గేయాన్ని జాగ్రత్తగా విన్నారు కదా? మరి గేయం పై నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, సరేనా? ఇల్లులు ఉన్నాయా మీ ఇంటి దగ్గర? ఇల్లులు అన్ని ఒకేలా ఉంటాయా, రకరకాలు ఉంటాయా? రకరకాలు ఉంటాయి. ఏంటా రకరకాలు చెప్పండి? మేడిల్లు, కమ్మరిల్లు. వెరీ గుడ్. మేడిల్లు ఉంటుంది, కమ్మరిల్లు ఉంటుంది, ఇంకా గుడిసెలు ఉంటాయి. ఇది ఏ ఇల్లు మరి? కాదు, ఇదే ఇల్లు. ఇది ఇక్కడ నేను వేశాను కదా, ఇది ఏ ఇల్లు? ఇది పెంకుటిల్లు. ఇదేంటిది? ఇంకా రేకులు ఇల్లులు కూడా ఉంటాయి, అపార్ట్మెంట్లు ఉంటాయి. కట్టుకున్నారా? కింద నీళ్లు పై నీళ్లు కట్టుకున్నారా? మరి ఇక్కడ ఏంటో చూడండి. ఇవి ఏంటివి? పువ్వులు. పువ్వుల పేర్లు తెలుసా మీకు? చెప్పండి. ఏంటి పువ్వులు? పువ్వులు ఇంకా రకరకాల పువ్వుల పేర్లు చెప్పాలి. ఏ ఏ పువ్వులు మీరు తెలుసు చెప్పండి. మీరు జడలో పెట్టుకుంటారు కదా పువ్వులు, దేవుడికి పెడతాం కదా, ఆ పువ్వుల పేర్లు ఏంటి చెప్పండి. ఏ ఏ పువ్వులు ఉంటాయి? రకరకాల పువ్వులు ఉంటాయి. ఏంటా పువ్వులు చెప్పండి. మందార పువ్వు, రోజ్ ఫ్లవర్, గులాబీ పువ్వు, ఇంకా మల్లె పువ్వు, చామంతి పువ్వు, బంతి పువ్వు. ఇవన్నీ పువ్వుల పేర్లు తెలుసా మీకు? ఇప్పుడు మనము ఈ పాఠంలో
కొన్ని అక్షరాల గురించి తెలుసుకోవాలి మనం. మీ అందరికీ తెలిసిన అక్షరాలే. ఈ పాఠంలో మనకి 2 అక్షరాలు. ఇదేంటిది? ఈ. ఇదేంటిది? ఈ. 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 ఏంటిది? ఈ. ఇవి ఇక్కడ ఈలు ఇక్కడ ఉన్నాయా? ఎక్కడుందో చూపించండి. ఈ. ఈ. ఒకసారి వెనక్కి రండి. చూసారు కదా. నెక్స్ట్ ఈ. ఇదేంటిది? ఏగా. ఈగా. వెళ్ళిపో. ఇల్లు విడిచి వెళ్ళిపో. శుభ్రంగా నువ్వుంటే చెప్పకుండా నే వెళ్తా. దోమ దోమ వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపో. మురుగు నీరు లేకుంటే తిరిగైనా చూడనిపో. ఈ కాకుండా ఈ ఉంది, ఈ కాకుండా ఇంకా మీరు నేర్చుకున్న బోల్డ్ అక్షరాలు ఉన్నాయి. ఇదేంటి చెప్పండి? రా. వెరీ గుడ్. మీరు చేయి పెట్టకండి, నేను చూపిస్తాను. ఇదేంటిది? గా. వెరీ గుడ్. ఇదేంటిది? రా. ఇదేంటిది? దా. అక్షరాలు వచ్చాయి కదా. గేమ్ అందరికీ వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు మనం కొన్ని అక్షరాలు నేర్చుకున్నాం కదా. అయితే ఇప్పుడు నేను ఇక్కడ కొన్ని అక్షరాలు పెట్టాను. ఆ అక్షరాల పేర్లు ఏంటో చెప్పాలి. 1వ అక్షరం ఏంటి? 2వ అక్షరం ఏంటి? ఈ. 3వ అక్షరం ఏంటి? 4వ అక్షరం ఏంటి? 5వ అక్షరం ఏంటి? లా. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పారు కదా. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాను. త్రిలోచన్ ముందుకు రా. ఇప్పుడు నువ్వు ఈ 2 అక్షరాల్ని 2వ అక్షరం 3వ అక్షరం కలిపితే ఒక పదం అవుతుంది. ఏంటో చెప్పు. గట్టిగా చెప్పమ్మా. వెరీ గుడ్. బాగా చెప్పాడు. ఈత. 2వ అక్షరం 3వ అక్షరం కలిపితే ఏమైంది? ఈత. వెనక్కి వెళ్ళమ్మా. నెక్స్ట్ ఆద్యారా. ఇప్పుడు 2వ అక్షరం 4వ అక్షరం కలిపి చెప్పమ్మా. వెరీ గుడ్. ఎంత చక్కగా చెప్పింది చూడండి. ఈగా. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రా అమ్మా. ఇప్పుడు నువ్వు 2వ అక్షరం 5వ అక్షరం కలిపి చెప్పమ్మా. ఈలా. వెరీ గుడ్. బాగా చెప్పాడు. నెక్స్ట్ నువ్వు రా నవ్య. 1, 5 చెప్పమ్మా. 1వ అక్షరం కాదు కాదు చూడు. 5వ చూడు. ఈ. ఇలా. వెరీ గుడ్. చాలా బాగా చెప్పింది. దా నూరా. నూరా. ఇదేంటి చెప్పమ్మా. ఇదేంటిది? ఈ. రా వెనక్కి రా. చక్కగా అక్షరాలు చెప్పారు కదా. ఇప్పుడు మీ అందరికీ నేను ఇందులో చక్కగా అక్షరాలు గుర్తుపెట్టారు. అక్షరాలు కూడా చక్కగా చెప్పారు. మీరు అందరూ ఈ అక్షరాలు నేర్చుకున్నారు కదా. అందరికీ వచ్చు కదా. అయితే ఇప్పుడు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు మనం చదువుకుందామా? ఒకసారి రండి అందరూ ఇక్కడికి. ఇక్కడికి వచ్చేయండి అందరూను. ఓకే, ఇప్పుడు చూడండి. ఇదేంటి? ఇచ్చట. ఇంత. ఇంత. ఇవతల. ఈత. ఈత. ఈదడం. ఈగతల. ఇది చెప్పండి. ఏలా. కమల. మళ్ళీ చెప్పండి. ఒకసారి ఆగు. ఈ. గా.
చంప. వెరీ గుడ్, బాగా చదివేస్తున్నారా మీరు. ఈ వసంత. మళ్ళీ చెప్పండి. పంట. మళ్ళీ చెప్పండి. ఈ తంద. వెరీ గుడ్, అందరూ చక్కగా చదివేశారా పదాల్ని. ఓకే, అందరు ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారా? ఏదో ఒకసారి నాకు గెంతి చెప్పండి. గెంతాలు గెంతితే యాక్టివ్ గా ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. అయితే ఇప్పుడు నేను ఒక్కొక్కరిని పిలుస్తుంటాను, వాళ్ళు ఇక్కడ ఉన్న అక్షరాల్లోనే ఏది రాయమంటే అది రాయాలి. ఓకేనా? సోమశేఖర్, ఈ రాయు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి వాడికి. ఆద్య, ఈ రాయు. వెరీ గుడ్. ఇప్పుడు మీ అందరినీ నేను కొన్ని గ్రూపులు వేసి పదాలు తయారు చేయడానికి ఇస్తాను. మీ అందరికి పదాలు తయారు చేయడం వచ్చు కదా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ ఒక 2 గ్రూపులు, మీ ఇద్దరు ఒక గ్రూప్ అవ్వండి అమ్మా, కూర్చోండి. మీరు ముగ్గురు ఒక గ్రూప్ అవ్వండి, ఇక్కడ కూర్చోండి. మీకు ఇప్పుడు నేను పదాలు తయారు చేయడానికి కార్డు ఇస్తాను, కూర్చొని తయారు చేయండి. చూడండి అమ్మా, ఇక్కడ పెట్టు. అందరూ కలిపే తయారు చేయాలి. చూడు, ఇద్దరు కలిపే తయారు చేయాలి, ఒకరికొరు అనుకోని. ఇందులో అక్షరాలు ఉన్నాయి కదా, ఆ అక్షరాలతోనే మీరు పదాలు తయారు చేయాలి. చేసేయండి పదాలు. నువ్వు కూడా కొన్ని చెప్పమ్మా, నువ్వు కూడా చెప్తుండు పదాలు తయారు చేయడానికి. ఇప్పుడు మీరు బోర్డు మీద అక్షరాలు నేర్చుకున్నారు కదా, చెప్పాడు కదా వాడు, ఇలా ఇలా అన్నాడు కదా. అన్నప్పుడు మీరు అది వాడు చెప్పింది నువ్వు ఇంకోటి చూడండి, ఇంకో పదం చూడండి. రాయు రాయు. వెరీ గుడ్. వీడికి ఇవ్వు, వీడు తయారు చేస్తాడు ఒకటి. నువ్వు రాయి పదము ఒకటి తయారు చేయు. ఇద్దరు కలిపి తయారు చేస్తున్నారా? ఇప్పుడు వీడికి ఇవ్వు, పదం తయారు చేస్తాడు. వెరీ గుడ్. ఈతో కూడా ఉంటాయి పదాలు. వెరీ గుడ్, చాలా చక్కగా తయారు చేసిందిరా. నువ్వు చూడు. అలా పర్వాలేదమ్మా, అది బానే రాసింది. ఇప్పుడు నువ్వు తయారు చేయి ఇంకోటి. మీరు 4 అక్షరాలు కూడా తయారు చేయొచ్చు. గలగల, కలకల మీరు నేర్చుకున్నారు కదా, అవి కూడా తయారు చేయొచ్చు. ఇటు చూడండి, కలకల, గలగల అలాంటివి కూడా పదాలు తయారు. అయిపోయిందా? మీది కంప్లీట్ అయిపోయిందా? పర్లేదు, రాయొచ్చు, ఏదైనా పర్లేదు. ఆ అమ్మాయికి ఏది నచ్చితే అదే రాయది. వెరీ గుడ్, వెరీ గుడ్, చక్కగా కంప్లీట్ చేశారు మీరు. ఏదమ్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, పదాలు చక్కగా తయారు చేస్తారు. ఓకే పిల్లలు, మీరు అందరు ఇప్పుడు బోర్డు వైపు చూడండి అమ్మా. ఏం కనిపిస్తుంది బోర్డు వైపు? ఇది ఏంటిది? ఇల్లు. మీ అందరికీ తెలుసా ఇల్లు? అయితే ఇప్పుడు నేను మీ అందరికీ కూడా ఇల్లుని చుక్కలు పెట్టించాను. మీరు ఆ చుక్కలు కలిపి చక్కగా రంగులు వేయాలి. ఎవరు చక్కగా రంగులు వేస్తారో వాళ్ళు ఫస్ట్. సరేనా? ఓకే, చక్కగా వేయండి. చుక్కలు కలిపి చక్కగా రంగులు వేయాలి. ఇదిగో నీకు క్రయాన్స్, నీకు క్రయాన్స్. చక్కగా చుక్కలు కలిపి ఇల్లుకి చక్కగా రంగులు వేయాలి.
ముందు పెన్సిల్తో చుక్కలు కలపండి. ముందు పెన్సిల్తో చుక్కలు కలపండి. అటువైపు చూడు అమ్మాయి ఎలా కలుపుతుందో. నువ్వు కొన్ని చుక్కలు కలుపమ్మా. నువ్వు కొన్ని చుక్కలు కలుపమ్మా. ఇలా రావాలి, ఇలా కలపాలి. ఓకే, ఇప్పుడు వేయండి కలర్స్. ఒక్కొక్కరు ఒక్కో వైపు పట్టుకోండి. ఇది చూడు కలిపేసి, ఇలా కలిపి కలర్స్ వేస్తూ ఉండండి. రెడ్ కలర్ ఇల్లుకి పైన వేయాలి. పోన్లేండి, మీకు నచ్చిన రంగులు వేసుకోండి. మీకు ఏది కలర్ నచ్చితే అది వేసుకోండి, మీ ఇష్టం. ఇద్దరికి మధ్యలో పెట్టండి. ఓకే, వేయండి. నువ్వు కూడా వెయ్యి. ఏదో ఇంకా ఇటువైపు నువ్వు వెయ్యి, ఇక్కడ వెయ్యి. నువ్వు ఇద్దరు కలిపి కింద పెట్టేసేయండి. కింద పెట్టేయండి. కింద పెట్టేసి కలర్స్ వేయండి. కింద పెట్టేసి కలర్స్ వేయండి. భార్గవి ఇదొక్కటే వేస్తుంది. జాగ్రత్త వేయి భార్గవి. నువ్వు గీత దాటకూడదు, జాగ్రత్తగా వేయండి కలర్స్. వెరీ గుడ్. ఓకేలే. వెరీ గుడ్ రా, అందరూ చక్కగా వేస్తున్నారు రంగులు. కంప్లీట్ అయిపోయిందా? వెరీ గుడ్. ఈ గ్రూప్ వీళ్ళిద్దరు ఫస్ట్ కంప్లీట్ చేశారు. క్లాప్స్ కొట్టండి వాళ్ళకి. వెరీ గుడ్, చక్కగా కంప్లీట్ చేశారు వీళ్ళు. చూడండి ఎంత చక్కగా వేస్తారో రంగులు వాళ్ళు.